తమ్ముడు పట్టుకుని ముందుగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జగిత్యాల బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చిన పద్మాకర్ సార్ గారికి, పీటీలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ క్రీడలు అనేది పిల్లలకి ఎంతో అవసరము. ఈ మధ్య మన జగిత్యాల అంటేనే బాస్కెట్బాల్కి ఉన్నత పేరుంది. అలాంటి పేరును నిలబెడుతూ ఈరోజు క్రీడా దినోత్సవం రోజు ర్యాలీ నిర్వహించడము, అలాగే పిల్లలకందరికీ స్ఫూర్తిగా నిలిచి ఈ క్రీడా దినోత్సవం అనగానే క్రీడాకారులకు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటారు. కాబట్టి ఏ ప్రోగ్రాము ఉండకుండా ర్యాలీ నిర్వహించి ఆ క్రీడా దినోత్సవాన్ని కూడా సంతోషంగా జరుపుకోవడానికి సహకరించినందుకు, అలాగే పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే చదువుతో పాటు క్రీడలు ఉన్నట్టయితేనే చదువు కూడా వస్తుంది. దీంతో శారీరక దారుఢ్యం కూడా ఉంటుంది. అలాగే చురుకైన మెదడుతో చదువుతారు. అదే ఒక్కసారి చదవగానే గుర్తుండేటట్టు ఉంటుంది. నిజంగా చూసుకుంటే పట్టిన చదువు కన్నా ఇంట్రెస్ట్తో చదివిన చదువు ఎన్నో సంవత్సరాలుగా గుర్తుంటుంది. ఎందుకంటే ఇప్పటి జనరేషన్లో ప్రతిదీ కాంపిటేటివ్గా తయారైంది. ఈ ఫాస్ట్ జనరేషన్లో కంపల్సరీగా పిల్లలకి అనేది క్రీడలు లేకుండా పోతున్నాయి. పొద్దున ఎర్లీ మార్నింగ్ 6 నుంచి సాయంత్రం వరకు స్టడీ మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ దాంట్లో ఈ క్రీడలు కూడా ఉన్నట్టయితేనే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంతో పాటు వాళ్ళకి చురుకు అయిన మెదడు కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్ని ప్రోత్సహిస్తూ, అలాగే ఈ క్రీడలకు సంబంధించింది ఇంతకుముందే చెప్పారు, చాలా నిజంగా హాకీ అనేది మన జాతీయ క్రీడము, కానీ అది మర్చిపోతున్నారు. క్రికెట్ అనగానే ఒక క్రేజ్గా ఉంటుంది. కానీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న క్రీడల్లో వాళ్ళు పాల్గొన్నట్టయితేనే ముందుకెళ్ళగలదు. బలవంతంగా ఏది కూడా మనం తీసుకురాలేము. అలాగే పిల్లలకి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఆయా క్రీడల్లో ప్రోత్సహించినట్టయితే ఆ పిల్లలు కూడా ముందుకెళ్ళగలుగుతారు. నిజంగా చదువుతో పాటు క్రీడలు ఉన్నట్టయితేనే క్రీడల్లో కూడా ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నత స్థాయిలో కూడా ఎదగగలుగుతారు. ఎందుకంటే ప్రభుత్వ సహకారం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇది క్రీడలు అనేటివి ఏదో ఒక ఎగ్జామ్ రాయగానే పాస్ అయ్యే టైపు కాదు. చిన్నప్పటి నుండి వాళ్ళు ఆ క్రీడల్లో ప్రోత్సహించినట్టయితేనే వాళ్ళ ముందు వాళ్ళ ప్రాక్టీస్ ఉన్నట్టయితేనే వాళ్ళు గెలవగలుగుతారు. ఎందుకంటే ఒక 10th తర్వాత నేర్చుకున్న విద్య అన్నట్టు కాకుండా చిన్నప్పటి నుండి వాళ్ళలో ఉన్న శక్తిని బయటకు తీసేది ఈ పీఈటీలు. ఎందుకంటే ఆ పీఈటీలే మన స్కూళ్ళలో చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి క్రీడలు నేర్చుకుంటేనే క్రీడల్లో ఉత్సాహం ఉంటుంది. వాళ్ళకి ముందు పోటీలలో గెలవగలుగుతారు.
కాబట్టి చిన్నప్పటి నుండి పోటీలు ఎవరెవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో ఆ గేమ్స్లలో ప్రోత్సహించినట్టయితేనే క్రీడల్లో ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ చదువుల మీద ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నారో ఈ క్రీడల మీద కూడా చూపెట్టి అలాగే ఈ క్రీడలకు ప్రోత్సహించాల్సింది గేమ్స్ పెట్టడం. గేమ్స్ పెట్టడం కూడా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అనేది వాళ్ళు దాంట్లో క్రీడల పోటీల ద్వారానే తెలుస్తుంది. కాబట్టి పోటీలు కూడా పెట్టడము గవర్నమెంట్కి ఎంతో అవసరం. ఇప్పుడు చూసుకుంటే నిజంగా టీచర్స్ వాళ్ళు మాత్రమే ఇవి కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళకు తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి ప్రతి ఈ క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే క్రీడాకారులందరికీ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు.